రాజమౌళి మహేష్ బాబుల వారణాసి సినిమా భారతదేశానికి కొత్త 12 రికార్డులు ఇవ్వబోతున్నది. ఇది ఒక అద్భుతం. ఆ రికార్డులేవో ఒక్కొక్కటిగా గమనిద్దాం రండి. 1. పూర్తి ఐమాక్స్ ఫార్మెట్లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం. 2. ఏకంగా 25 భాషలలో విడుదల కాబోతున్న తొలి భారతీయ చిత్రం వారణాసి. 3. ఈ సినిమా బడ్జెట్ 1,300 నుండి 1,400 కోట్ల వరకు ఇండియా రికార్డు. 4. ప్రపంచంలోని అనేక దేశాలలో చిత్రీకరణ జరిపి 120 దేశాల్లో విడుదల కాబోతున్న తొలి భారతీయ చిత్రం. 5. అంతర్జాతీయ స్థాయిలో కథాంశం. 6. అంటార్క్టికా మంచు ఖండంలో చిత్రీకరణ జరుపుకున్న మొదటి భారతీయ సినిమా. 7. ఇండియానా జోన్స్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఇండియన్ మైథాలజీ మరియు టైం ట్రావెల్ అంశాలను మేళవించి రూపొందించిన సినిమా. 8. త్రేతాయుగం నుండి కలియుగం వరకు అంటార్క్టికా నుండి ఆఫ్రికా వరకు సాగే కాల ప్రయాణం, అపాయకరమైన ఉల్కాలతో కూడిన కొత్త చిత్రం. ఇలాంటి చిత్రీకరణ భారతదేశంలో ఏ సినిమాకు కూడా ఆ క్రెడిట్ దక్కలేదు. ఆ క్రెడిట్ వారణాసికే దక్కింది. ఈ 2 కూడా 7, 8 కూడా 2 ఇండియన్ రికార్డ్సే ఈ సినిమా కోసం. 9. ఒక్క సన్నివేశం కోసం 3,500 మంది ఆర్టిస్టులను తీసుకుంటున్నారన్న సమాచారం. ఇది ఒక కొత్త రికార్డు. 10. ఓవర్సీస్ హక్కులను 160 కోట్ల ఆఫర్ వచ్చిందని టాక్. నిజమైతే ఇంతకు మించిన భారత రికార్డు ఇంకేది ఉండదు. రిలీజ్ సమయంలో ఏర్పడబోయే ఖచ్చితమైన 2 రికార్డు. 11. అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమా. 12. మొదటి రోజు నుండే సరికొత్త రికార్డు కలెక్షన్లు రాబట్టగల సినిమా వారణాసి. ఇంతకు మించి భారతదేశానికి ఏం కావాలి? వారణాసి భారతీయ సినిమాగా ప్రపంచ ఖ్యాతి తప్పకుండా చెందుతుంది.